హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం దేని గురించైనా రాసేటప్పుడు ముందు ప్రధానమైనది మూల వస్తువు ఒకటి ఉన్నది. దాని గురించి ఇంకొకటేదో తెలియపడానికి కోసం వ్రాయబడింది. అంటే దానికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అది చాలా గొప్పదిగాను, దాని గురించి చెప్పింది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈయన ఏం చేశాడు, జాఫ్రీ హడ్సన్ బైబిల్కి సంబంధించిన విషయాలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, మరొక బైబిల్ మన ఎదురుగా ఉంది, బైబిల్తో సమానంగా. ఆ బైబిలే తన యొక్క రూపం మార్చుకుని నిజ రూపంతో ఉన్న బైబిల్ మన ఎట్ట ఎదుట ఉన్నది. అది ఎవరి ద్వారా ఇవ్వబడింది? జాఫ్రీ హడ్సన్ ద్వారా ఇవ్వబడింది. మామూలుగా అయితే దాని గురించిన గ్రంథాలు చాలా ఉంటాయి, వ్యాఖ్యానాలు, వాళ్ళ అభిప్రాయాలు, అలాగా మూలానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తోచినవి, వాళ్ళకి స్ఫురించినవి రాస్తుంటారు. కానీ అది దానికి అంత దూరంలోనే ఉంటాయి. ఆ మూలం దేనికి సంబంధించి వాళ్ళు రాశారో దానికి అంత దూరంలోనే ఉంటుంది. ఇది కూడా కొంచెం దూరంలో. కానీ జాఫ్రీ హడ్సన్ ఇచ్చినది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బైబిలే మనకి ప్రపంచవ్యాప్తంగా, అది మత గ్రంథంగా అనుకుంటూ ఒక్క
క్రైస్తవ మతానుయాయుల చేత యూదుల మతానుయాయుల చేత మాత్రమే అది చదివింపబడుతూ ఉన్నప్పటికీ అది మత గ్రంథము కాదు, పవిత్ర గ్రంథము. సమస్త మానవాళికి అవసరమైన గ్రంథం అది అన్నట్టుగా ఆ గ్రంథము దేనికోసం ఇవ్వబడిందో మరలా నిజరూపంతో మనకి దర్శనం ఇచ్చేటట్టుగా ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ తీసుకొచ్చాడు. లోపల దాగి ఉన్నది చెప్పాడు, బయట బాహ్యంగా ఉన్నది. ఈ రెండింటి మధ్యన హార్మోనియస్ రిలేషన్షిప్, రెండు సమతూకంతో, రెండింటి మధ్యన సామరస్యంతో అట్లా తీసుకొచ్చాడు. అందువల్ల అటువంటి గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం కూడా బైబిల్ గా మారిపోతాం. అటువంటి వాటి వల్ల ఏం జరుగుతుందంటే గురించి తెలుసుకోవటం కాదు, బైబిల్ గా మారిపోవటం జరుగుతుంది. మనం ప్రముఖంగా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఇంటర్ప్రిటేషన్. అంటే రహస్యముగా దాగి రెండు భాగాలుగా మనకి దర్శనం ఇస్తుంది సమస్తము. ప్రతి అణువు మొదలుకొని ఈ సృష్టికర్త దాకా ఎవరిని తీసుకున్నా కానీ రెండుగా దర్శనమిస్తుంది, రెండు భాగాలుగా, రూపము, జీవము. మనకు కనపడేది మన పంచేంద్రియాలకు అందేది. పంచేంద్రియాలకు కాదు, మనకి చాలా శక్తులు వచ్చినాయి, అద్భుతమైన శక్తులు వచ్చినాయి. దైవానుభూతిలోకి కూడా వెళ్ళాం. ఇప్పుడు రెండే, ఎందుకంటే ఆ అనుభూతి చెందే వాళ్ళం ఒకళ్ళు ఉన్నాం, ఇక్కడ అనుభూతి చెందుతూ కూర్చున్నాం. దైవం అక్కడ ఉన్నట్టుగా, ఆ దైవాన్ని అనుభూతి చెందుతున్నట్టుగా ఇక్కడ ఏకత్వ భావన ఉందే తప్పితే రెండుగానే ఉంది ఇక్కడ. రెండు, రూపము, జీవము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన రూపమే మనకి ముందు తెలుస్తుంది కాబట్టి ఆ రూపం ద్వారానే, ఆ రూపంలో దాగి ఉన్నటువంటి, ఎందుకనే ఆ జీవం రూపంగా ఎవరు వచ్చారు, జీవమే వచ్చింది. నీరు మంచుగడ్డ కట్టినట్టుగా మనం మంచుగడ్డని పరిశీలిస్తున్నాం. దేనికోసం, దాంట్లో ఉన్న జలం కోసం. ఎందుకంటే మంచుగడ్డ ఈ స్థితి భేదం చేత వచ్చింది, ఇది శాశ్వతం కాదు. దీనికన్నా ముందున్నది జలం. ఆ జలము మంచుగడ్డగా కట్టుకుంది కాబట్టి జలం గురించి మనము చూస్తున్నాము. అప్పుడు జలము మంచుగడ్డ మధ్యన మనకి అభేదం వస్తుంది, మనకి అప్పుడు వస్తుంది. ముందు దాంట్లో ఉన్న దాంట్లో చూడటం అనేది తెలుస్తుంది, ముందు చూడాలి. అట్లాగా మనము మంచుగడ్డ ద్వారా జలాన్ని చూస్తున్నట్టుగా జలాన్ని, అలాగే ఈ రూపం జగత్తు ద్వారా, ఈ రూప జగత్తుని ఆశ్రయించి ఉండి రూప జగత్తు నడుపుతున్నటువంటి, రూప జగత్తుగా మారినటువంటి ఆ జీవము, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది అని, అది మనకి అవసరం ఉందా లేదా అనేది మనం ఇన్ని రోజుల నుంచి చూస్తుంటే దాని యొక్క అవసరం ఉంది అనేది తేలింది మనకి. రూపం ఒక్కటే ఆగితే మనకి పూర్తిగా పరిపూర్ణం కాదు, మనం తెలుసుకునే విషయం పూర్తి కాదు, సగం సగం తెలుసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు దాన్నే మనం దేవాపి మహర్షి బోధనలో కూడా ఇవాళ ఉదయం చెప్పుకున్నాం మనం ప్రేయర్ అయిన తర్వాత నేత్ర శిక్షణ అని చెప్పి దేవాపి మహర్షి బోధనలో కూడా ఇదే విషయాన్ని ఆయన బోధించాడు. రూపంతో ఆగిపోవద్దు, ఆ రూపాన్ని అసలు జీవాన్ని మనం చూడాలి. ఈ రెండింటి మధ్యన సమన్వయం చేసుకోవాలి. అయితే మళ్ళీ ఆ రూపాన్ని ద్వారా మనము జీవం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా రూపాన్ని వదిలేయటం కాదు. అంటే మెట్లున్నాయి, పైకి వెళ్ళాము, ఇంకా పైకి వెళ్ళిపోయాం కదా, ఇంకా మెట్లు ఎందుకు మనకి అనంటే మళ్ళీ కిందకి దిగి రావాలి.
ఎట్లాగా ఆ పైనున్న విషయంతో కిందకి దిగి రావాలి. బట్ అప్పుడు మెట్లు అవసరమవుతాయి మనకి. ఈ రెండిటికి అనుసంధానంగా అది వారధిగా ఉంటుంది. ఆ పైన ఉన్న విషయానికి, ఈ దిగువన ఉన్న విషయానికి వారధిగా ఈ మెట్లుంటాయి. కాబట్టి ఆ మెట్లుతో ఇంక అవసరం లేదంటే కాదు. అట్లా ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ, ఈ 2 ఒకటే. అదే ఇదిగా మారింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి అని ఈ దేవాపి మహర్షి కూడా ఇదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి చదువుదాం మనం. నీ చూపును అవగాహనను పెంచుకొనదలిచినచో ఉచ్ఛ్వాసను బలముగా, దీర్ఘముగా, శాంతముగా, సున్నితముగా, లోతుగా నిర్వర్తించుట అభ్యాసము చేయుము. చూచినప్పుడు పరికించి చూచుట కూడా అభ్యాసము చేయుము. మనం మామూలుగా చూస్తున్నామంటే రూపంతో ఆగిపోతుంది మన కళ్ళు. ఎక్కడి దాకా వెళ్తాయి? రూపం వరకు ఆగుతాయి. రూపానికి లోపలికి వెళ్ళినా ఎక్కడి దాకా వెళ్తుంది? అక్కడ ఉన్న రూపం వరకు వెళ్తుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా గానీ రూపం, రూపం దగ్గర ఆగిపోతుంది. చూచినప్పుడు పరికించి చూచుట. ఈ పరికించి చూచేటప్పుడు కల్లా రూపాన్ని ఆశ్రయించిన జీవం దగ్గరికి వెళ్తుంది అప్పుడు మన దృష్టి. అందుకనే చూచినప్పుడు పరికించి చూచుట కూడా అభ్యాసము చేయుము. పరికించి చూచుచు అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపుము. ఉన్న ప్రపంచంలోనే సూక్ష్మ ప్రపంచము కూడా నుండుటచే ఎందుకు ఇలాగా మనం చేయాల్సి వస్తుంది? మొత్తం ఒక్కసారిగా మనకి తెలిసిపోతుంటే మనకి గొడవ లేదు. మరి అట్లా తెలియటం లేదు మనకి. ఒకటే తెలుస్తుంది మనకి. దాని వెనక దాగి ఉన్నది ఇంకొకటి. దాక్కున్నోడు అసలోడు మనకి. ఆ దాక్కున్నోడే ముందు వచ్చినోడు. ఈ ముందుగా ఉన్నవాడు. ఈ రూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడు. మరి రూపంగా ఉన్నదాన్నేమో మనం ఒకటిగా భావించలేకపోతున్నాం మనం. అనుభూతి చెందలేకపోతున్నాం. రూపం అనేటప్పటికల్లా అనేకత్వము, భిన్నత్వము వచ్చేస్తుంది. కాబట్టి ఈ రూపంగా ఎవరైతే మారారో వాడు వెనకే ఉన్నాడు. దాక్కుని ఉన్నాడు. పరికించి చూడాలి మనం. పరికించి చూడాలి. ఉన్న ప్రపంచంలోనే అంటే ఈ రూప జగత్తులోనే సూక్ష్మ ప్రపంచము కూడా ఉండుటచే అది క్రమముగా గోచరము కాగలదు. అట్లాగా మనము పరికించి చూస్తూ ఉంటే, అవగాహన చేసుకుంటానికి ప్రయత్నిస్తుంటే. పై తెలిపిన అభ్యాసమున క్రమముగా హృదయముతో చూచుట ఆరంభమగును. హృదయముతో చూచుట అభ్యాసమైనచో నీ చూపు బాణము వలె ఇతరులను పరికించుట, అవగాహనము చేసుకునుట జరుగును. చూచుట ఒక క్రతువుగా నిర్వర్తించుకున్న విధానం ఉన్నది. చూచుటలోనే ఇదంతా వస్తుంది. చూచుట అంటే గమనించుట. అందుకే సివి గారు మనకి ప్రధానమైన మంత్రాన్ని ఆ 3 అక్షరాలతో పాటు 3 అక్షరాలు సివివి ఆ మంత్రాక్షరాలని ఇచ్చారు. దాంతో పాటు ఆయనతో అనుసంధానం అవటానికి మనకి. మరి ఆయనకి మనకి లింకు మనకి ఒక ఛానల్ పెట్టుకోవాలి టీవీలో. ఆ ఛానల్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ ఛానల్ పేరు ఉంటుంది. మరి అది పెట్టుకుంటేనే కదా మనం ఆ ఛానల్ నుంచి వస్తున్నటువంటివి వినడానికి గాని, మనము చూడటానికి గాని, తెలుసుకోవటానికి గాని వీలయ్యేది. ఇట్లా రేడియో స్టేషన్ పెట్టుకోవాలంటే ఆ ఫ్రీక్వెన్సీ పలానా మీటర్ ఆ బ్యాండ్ విడ్త్ సంబంధించి ఆ బ్యాండ్‌కి సంబంధించి ఉంటుంది ఆ నంబరు. ఆ నంబర్‌లో అక్కడ మనం ఆ రేడియో ముల్లుని తిప్పితే గాని కరెక్ట్‌గా ఆ ముల్లు దాని దగ్గరకొస్తే గాని ఆ స్టేషన్ నుంచి మనకి ప్రసారము వినపడదు. అప్పుడు ప్రసారం మనకు వినబడుతుంది. ఇది గదా! అట్లా ఈ 3 అక్షరాలు మనకిచ్చారు. ఏంటంటే ఆయనతో అనుసంధానానికి. సి, వి, వి ఉచ్చరించామా ఆయనతో మనకు అనుసంధానం వచ్చేసింది. ఆయనలో ఉన్నట్టుగా అయిపోతుంది.
ఛానల్ చూస్తున్నాం. ఛానల్ మనం వేరుగా లేము. ఛానల్‌లోకి వెళ్ళిపోయాం మనం. మనం మొత్తాన్ని ఆవరించింది ఛానల్. ఇంక మనం లేం గదా! చూసేవాళ్ళంగా ఉండిపోయింది అక్కడ. ఆ ఛానల్‌లో ఉన్న విషయాలే గ్రహిస్తూ ఉన్నాం మనం. మనం లేము అన్నట్టుగా అయిపోయింది. అంటే ఛానల్ ఏమైంది? ఆ ఛానల్‌లో ఉన్న విషయాలన్నీ మనల్ని ఆవరించేసినాయి. దాని లోపలికెళ్ళిపోయాం మనం. అట్లాగే ఇది సి, వి, వి అనంగానే లోపలికెళ్ళిపోయాం. ఆవరించేసింది అది. 3 అక్షరాలు మనల్ని ఆవరించేసినాయి. ఆవరించినియంటే లోపల మనం ఉన్నాం. మన చుట్టూ అది ఉంది అన్నట్టుగా అయిపోయింది. అట్లా 3 అక్షరాలు ఇచ్చారాయన. దాంతో పాటేమన్నాడు? గమనించుట. అదే ఇక్కడ ఇగ ఏమని చెప్తున్నారు? ఇక్కడ దేవాపి మహర్షి చూచుట. చూచుట నొక క్రతువుగా నిర్వర్తించుకునే విధానమున్నది. ఇట్లు చూచు వారికి సున్నితము, అదృశ్యమగు విషయములు దృశ్యమై మార్గము సులభమగును. మొత్తం ఈ బైబిల్ అంతా, ఈ బైబిలే కాదు సీక్రెట్ డాక్టర్ అంతా, ఇంకా ఇటు భాగవతం ఆయన ఇచ్చినటువంటి వివరణ అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఈ ఒక్క విషయం మీద ఆధారపడి ఉంది. ఎట్లాగా? ఉన్న ప్రపంచముననే సూక్ష్మ ప్రపంచము కూడా ఉండుటచే అది క్రమముగా గోచరము కాగలదు. ఇది సూక్ష్మ ప్రపంచము కూడా. సూక్ష్మ ప్రపంచం గోచరమైంది కాబట్టి జాఫ్రీ హడ్సన్ ఇట్లాగే ఇవ్వగలిగాడు. అంటే బైబిల్ యొక్క నిజ రూపాన్ని మన ముందు ఉంచాడు. మామూలు బైబిల్ బాహ్య రూపంగా ఉంది అక్కడ. ఇక్కడ భాగవతం అది బాహ్యంగా ఉంది. టీకే గారు ఆ సూక్ష్మ ప్రపంచంతో సహా మన ముందు ఉంచాడు. అట్లా ఈ రెండే కాదిక ప్రతి అణువులోనూ మనం ఈ విధంగా ఆ సూక్ష్మ ప్రపంచాన్ని కూడా చూడాలి. ఇది స్థూల ప్రపంచము ద్వారానే. సూక్ష్మ ప్రపంచము నేరుగా చూడటానికి ఉండదు. దానికి ఒక ఉపాధి స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచము ద్వారానే సూక్ష్మ ప్రపంచాన్ని మనం చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి ఏం కావాలి మనకి? చూచుట, గమనించుట. ఇట్లు చూచు వారికి సున్నితము, అదృశ్యమగు విషయములు దృశ్యమై మార్గము సులభమగును. ఓపిక లేని వారు, ఓర్పు లేని వారు, బాధ్యత పడని వారు ఇటు విద్యలను నేర్వలేరు. అంటే దీనికి ఏం కావాలని చెప్పడం కోసం నేరుగా చెప్పకుండా అట్లాగా అటువంటి లేకపోతే ఇటువంటి విద్యలు మనకు అందుబాటులోకి రావు అని అట్లా వేరే విధంగా చెప్పారనమాట. మామూలుగా అయితే ఎట్లా చెప్పాలి? దీనికి ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, బాధ్యత పడాలి, అప్పుడు ఇవి వస్తాయి అని చెప్పాలి. కానీ అప్పుడు అని మనం నోరు నోరు తేలేస్తాం. ఏంట్లే అన్న అనుకుంటాం. అంటే ఆ స్టేట్మెంటు అంతగా ప్రభావం చూపించదు మన మీద. అట్లా గాకుండా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉందే, ఓపిక లేనివారు, ఓర్పు లేనివారు, బాధ్యత పడనివారు ఇట్టి విద్యలను నేర్వలేరు. ఇట్టి విద్యలు నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, బాధ్యత పడాలి. అప్పుడు మనకి ఈ విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చప్పగా ఉంది ఆ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇట్టి విద్యలను నేర్వలేరు. దాంతో ఛాలెంజ్. ఆ! నేను నేర్చుకోలేనా? ఎందుకు నేర్చుకోలేను? అని మనలో పట్టుదలొస్తుంది. అందుకని ఇట్లాగా నెగెటివ్‌గా చెప్పారిట్లా. వ్యతిరేక పద్ధతిలో. అంటే మనలో ఆ పట్టుదలని పెంచడానికి. ఎందుకు నేర్వలేను నేను? నేర్చుకోగలను. అయితే ఏం జేయాలి మరి? ఓపిక. ఓపిక లేని వారంటున్నారు. సో, ఓపిక తెచ్చుకుందాం. ఏముంది దానికి? ఓపిక తెచ్చుకుందాం. ఓర్పు తెచ్చుకుందాం. బాధ్యత
తెచ్చుకుందాం. నేర్చుకుంటాను నేను కూడా అన్నది మనలో కలుగుతుంది. అదే ఓపిక ఉన్నవారు ఓపిక, ఓర్పు, బాధ్యత ఉన్నప్పుడు ఇవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓహో! అని ఆ తర్వాత విషయం ఏంటని ఎళ్ళిపోతాం. ఇంకిక్కడ ఆగం. ఇట్టి విద్యలను నేర్వలేరు. ఆ! నేర్వలేమా? అని ఆగిపోతాం అక్కడ. ఏంటిక్కడ విషయం? ఓహో! ఇవి లేకపోతే ఈ విద్యలు మనకు అందుబాటులోకి రావు. మరి ఈ విద్య మనకు కావాలి. మరి ఈ విద్య కావాలంటే నేను ఓపిక నేర్చుకుంటాను. ఓర్పుని నేర్చుకుంటాను. బాధ్యతను నేర్చుకుంటాను. అని ఇట్లాగొస్తూ ఉంటామనమాట అది. స్వచ్ఛందముగా తమకు తాము మా బోధనల ఆధారముగా శిక్షణనిచ్చుకుని వారే నిజమగు సాధకులు. లోపల నుంచి వస్తూ ఉంటుందది. ఆ బోధన. దానికి అనుగుణంగా మనము ముందుకు కదులుతూ ఉండడం. చుట్టూ ఎక్కడా చూడకుండా, బాహ్యంగా చూడకుండా. బాహ్యంగా చూస్తున్నామంటే అర్థమేంటి? మనలో లేదని. మన దగ్గర ఖాళీ అని. మన సంచి ఖాళీగా ఉంది అని. అనుకుని లోపల, లోపల ఉంది. ఎందుకంటే స్థూల ప్రపంచంలోనే సూక్ష్మ ప్రపంచం ఉంది. ఈ దేహంలోనే సూక్ష్మ ప్రపంచం ఉంది. రూపంలోనే సూక్ష్మ జీవం ఉన్నది. మా బోధనల ఆధారముగా శిక్షణనిచ్చుకున్న వారే. అంటే వాళ్ళ బోధన ఒక్కసారి వినగానే మనలో అది మేలుకోవటం. దానికి సంబంధించి ఆ ప్రయత్నం చేయటం మనం. అదే సాధన. ఆజ్ఞతత్వము అధికముగానున్న వారికి నేత్ర విద్యలన్నయు సులభ సాధ్యం. అగ్నితత్వం అంటే ఉత్సాహం, పట్టుదల. ఆ పనిని సాధించేదాకా నిరంతర శ్రమ. అంటే ఎట్లాగైతే అగ్ని ఆ వేడిని కలగజేస్తూ ఉంటుందో, వేడి వల్ల ఆ శక్తి ఎలాగా మనకు ఉపయోగపడుతూ ముందుకు వెళ్ళటానికి ఎలా ఉపయోగపడుతుందో, అట్లాగా మనం ఈ నేత్ర విద్యలన్నీ సులభ సాధ్యం. నేత్ర విద్యలంటే చూచుట, పరికించుట, గమనించుట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునే విషయానికి దేవాపి మహర్షి చెప్పిన దానికి మరి చక్కగా సమన్వయం కుదిరింది. ఆ విషయాన్నే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ విషయాలతోనే ఇది రాయబడి ఉంది కాబట్టి, ఇది అందించబడింది ఆ విషయాలతోనే కాబట్టి, దానికి దీనికి చక్కగా సరిపోయింది. ఇంకొంచెం స్పష్టత వచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉందేంటి? నిజ రూపముతో ఉన్నటువంటి బైబిల్. నిజ స్వరూపముతో మనకి దర్శనమిస్తుంది. In terms of the 7 principles of man, ఈ విధంగా చూసేటప్పటికల్లా ఒక్క భౌతిక దేహమే కాదు. ఇంకా 6 దేహాలున్నాయి. 6 తత్వాలున్నాయి. మొత్తం 7 తత్వాలుగా ఉన్నది. మిగతా 6 గూడా కలిపి. అంటే మొత్తం 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్. యెహోషువ రిప్రజెంట్స్ ద మైండ్. ఇక్కడ యెహోషువ అనే ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చారు అంటే, ఇది మైండ్‌కి బదులుగా
మొత్తం 7 ప్రిన్సిపల్స్ లో ఉన్నటువంటి మానవుడిలో ఉన్నటువంటి మానవుడుగా ఈ 7 ప్రిన్సిపల్స్ కలిగినటువంటి మానవుడిది దాంట్లో మైండ్ ప్రిన్సిపల్ అంటే 5th ప్రిన్సిపల్. ఆ మైండ్ ప్రిన్సిపలే ఇక్కడ యెహోషువగా మనకి సంకేతించారు. ఇట్లాగా మైండ్ మైండ్ ఇలాగా సూర్యుడిని ఆపింది అని ఇట్లాగంటే మనకి అసలేమీ అర్థం కాదు. అసలు దాన్ని చదవటానికి కూడా ఇష్టపడము. అట్లా కాకుండా వ్యక్తుల ద్వారా ఇదంతా జరుగుతుంది అంటే, అప్పుడు దాని పట్ల మనము ఉత్సుకత పెరిగి, ఆసక్తి పెరిగి మనం దాన్ని చదవటానికి ప్రయత్నం చేస్తాం. అందుకని మనకేంటంటే, ఉపమాన రీతిలో ఆ మాదిరిగా ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకని మనం దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోవటానికి ఇంటర్‌ప్రిటేషన్ అనేది అవసరమవుతుంది. ఇంకా 7 ప్రిన్సిపల్స్ ఏంటి మనం ఒకసారి చెప్పుకుందాం. మనకి డివైన్ ప్లాన్‌లో వివరంగా ఇచ్చారు. సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఉన్నదే. అది డివైన్ ప్లాన్ మనకి సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఎక్కడుంటుందో తెలియదు మనకి. మొత్తం ఎతకాలి. ఇప్పుడు మనకి ఒక సీక్రెట్ డాక్ట్రిన్ ఎలా ఉంటుందంటే, మొత్తం ఉన్న విషయాలన్నీ సృష్టిలో ఉన్న విషయాలన్నీ ఒక చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసినట్టుండదు. ఇసిరేసినట్టుగా. అక్కడొకటి, ఇక్కడొకటి ఇలాగా ఉంటాయి. ఫలానాది ఎతకాలి అంటే అది అసలు ఎక్కడా కనపడదు మనకి. ఎదురుగానే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఆ గదిలోనే మొత్తం గ్రంథాలన్నీ ఉన్నాయి. ఒక లైబ్రరీ లాగా ఒకళ్ళు పెట్టుకున్నారు. కానీ ఎలాగుంటుంది? అది ఎంత ఎతికినా కనపడదు. అందుకని పాపం ఈ జాఫ్రీ బర్బరక్ ఏం చేశాడంటే వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాడు. ఏది కావాలంటే అది వెంటనే మనకు దొరికేటట్టుగా ఒక డిక్షనరీ లాగా. ఇప్పుడు డిక్షనరీ ఎట్లాగైతే ఒక పదానికి అర్థం కావాలి. వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆ పదం దగ్గరికెళ్తాం. చక్కగా అర్థం తెలుసుకుంటాం. ఆ పేజీలోకెళ్ళిపోతాం. చక్కగా వెంటనే తెలిసిపోతుంది. సీక్రెట్ డాక్టర్‌లో అలాగా సాధ్యపడదు. 178 ద 7 ప్రిన్సిపల్స్ ఈ డివైన్ ప్లాన్‌లో మనము ఇది గూడా చదువుకుంటే మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. అంటే సీక్రెట్ డాక్టర్‌కి దీనికి ఉన్న సంబంధం గూడా మనకు తెలుస్తుంది. ఇది సెప్టెనరీ లాలోకి సంబంధించిందిగా ఉందన్నమాట. దీనికి సంబంధించిన ధర్మం ఏంటి? మనం ఏదైనా చెప్పుకుంటున్నామంటే, ఒక విషయం గురించి మనము వివరించుకుంటున్నామంటే, ఆ విషయము ఏ ధర్మానికి సంబంధించింది? అట్లా మనం చూసుకుంటే, ఈ ధర్మాలెక్కడున్నాయి? పరమాత్మతో పాటున్నాయి. సృష్టికి ముందు, డివైన్ ప్లాన్ కన్నా ముందు, సృష్టికి ముందేముంది? డివైన్ ప్లాన్. అంటే ఇంటికన్నా మనము ఇల్లు కట్టడానికి ఏదైతే అనుకున్నామో, ఇల్లు కట్టడానికి ముందేమున్నది? ఇంటి ప్లాన్ ఉంది. ఆ ఇంటి ప్లాన్ కన్నా ముందేముంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇల్లు ఏ పద్ధతిలో కట్టాలో, ఎలా కట్టాలో, తర్వాత మన ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఎంత రేట్‌లో, ఎంత విలువలో దాన్ని కట్టగలుగుతాము, ఎన్ని గదులు గావాలి, ఈ వివరాలతో ఉన్నటువంటిది ఆ ప్లాన్. మరి ఆ ప్లాన్ కన్నా ముందు ఇదిగో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఈ విషయాలు ఉంటే గదా! ఈ విషయాలతో ఆ ప్లాన్‌ని తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న ప్లాన్ ఆధారంగా ఇల్లు కడతాం ఇక్కడ. భౌతిక ప్రపంచం వస్తుంది. భౌతికంగా ఇల్లు మనకు కనిపిస్తుంది. ఇట్లాగా ప్రతిది గూడా ఒక ధర్మానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇది సెప్టెనరీ లా అని ఏదైతే ఉందో 7, 7గా సాప్తాహిక ధర్మము దానికి సంబంధించింది ఈ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్. ఆ ధర్మాన్ని అనుసరించే ప్రతి అణువు 7 ప్రిన్సిపల్స్‌తో ఉన్నాయి. మానవుడు 7 ప్రిన్సిపల్స్‌తో ఉన్నాయి. అట్లాగే యూనివర్స్ విశ్వం గూడా. అందుకే దీన్ని while the phrase sevenfold constitution of man has come to be used extensively.
సెవెన్ ఫోల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని మనం వాడుకుంటాం. 7 పొరల మానవుడు. Along with the 7 principles, its meaning should be familiar enough. Nevertheless, it should be borne in mind that the dictionary definition of constitution stresses the idea intended. It conveys the meaning of structure and connection of parts. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? నిర్మాణం. అంటే దేహ నిర్మాణం కానీ ఒక యంత్ర నిర్మాణము. మనం ఇక్కడ మ్యాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, విశ్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, వాటి యొక్క నిర్మాణానికి సంబంధించింది. ఎట్లాగా ఉంది ఆ నిర్మాణము? కొన్ని భాగాల యొక్క కలయిక. కనెక్షన్ ఆఫ్ పార్ట్స్, స్ట్రక్చర్ అండ్ కనెక్షన్ ఆఫ్ పార్ట్స్. హెన్స్ కాంపోనెంట్ పార్ట్స్ in the sense of that which goes into the composition of the building of man. ఇట్లా రకరకాల భాగాలు ఒకదానికొకటి అది ఇంటర్లింకింగ్ గా ఉండడం, ఒకదానికొకటి అనుసంధానమై ఉండడం. ఎందుకంటే నాలుక మీద వేసింది గొంతులోకి వెళ్ళేటట్టుగా అది నవలంగానే మింగటానికి వీలుగా అయిపోతుంది. మింగిన తర్వాత అది జీర్ణ వాహిక దగ్గరికి వెళ్ళిపోతుంది. అది జీర్ణం కాబట్టి శక్తిగా మారుతుంది. ఇట్లా ఒకదానికొకటి అనుసంధానం అవుతూ అనేక రకాల పార్ట్లతో, అనేక రకాల భాగాలతో, శరీర భాగాలతో కూడుకుని ఉన్నది ఈ దేహము. In thus classifying man as a 7-principled being, the intent is not to explain how man functions during life on earth by means of his principles, but rather to indicate how man is built on the septiform plan. 7 ప్రిన్సిపల్స్ అనే మాట వాడినప్పుడు ఈ 7 ప్రిన్సిపల్స్ తో వీడు ఎలాగ పనిచేస్తాడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ మానవుడిగా జన్మించి అన్నది కాకుండా, హౌ మ్యాన్ ఫంక్షన్స్ డ్యూరింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ బై మీన్స్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్, but rather to indicate how man is built on the septiform plan. దానికన్నా ఎక్కువగా ఏంటంటే ఈ 7 రకాలుగా ఎట్లాగా నిర్మించబడ్డాడు. Man is built on the septiform plan. Thus the 7 component parts may be regarded in the light of building blocks or building bricks which compose not only man but the universe as well. మనం ఏది తీసుకున్నా కానీ 7 ఇటుకలతో నిర్మాణమైంది. ఇటుకలు అని అనుకుంటే వాటిని 7 ఇటుకలతో ఇది నిర్మాణమైంది. మానవుడు కావచ్చు, మానవ దేహము, విశ్వము, ఒక అణువు, ఏది తీసుకున్నా కానీ 7 ఇటుతో నిర్మాణమైంది. బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ బిల్డింగ్ బ్రిక్స్. ఒక బిల్డింగ్ ఎట్లాగైతే ఇటుకలతో పేర్చబడి అదే గోడలు ఫౌండేషన్ నుంచి పైకి ఎలాగైతే వస్తుందో, ఈ ఇటుకల ఆధారంగా ఎలాగైతే ఆ గోడలు ఉంటాయో, అట్లాగా ఈ 7 ఆధారంగా ఈ 7 బ్రిక్స్ అంటే 7 ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇవి నిర్మించబడ్డాయి. However, these 7 principles are not to be regarded as 7 separate bricks. అయితే మనకి గోడ కట్టేటప్పుడు అంటే ఏ బ్రిక్కు ఆ బ్రిక్, ఏ ఇటుకకి ఆ ఇటుక, ఒక ఇటుక మీద ఒక ఇటుక, ఒక ఇటుక మీద ఒక ఇటుక అలాగా పేరుస్తూ వెళ్తాం మనం. కానీ ఇక్కడ సంగతి ఏంటి? అట్లా సపరేట్ గా లేదు, ఒక ముద్దలాగా ఉంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాము ఇట్లాగా ఈ విభాగం ఎందుకు మనకి, ఈ విభాగాలన్నీ ఎందుకు మనకి ఇచ్చారు? మనం త్వరగా గ్రహించటానికి, తెలుసుకోవడానికి. అంతేగాని ఉన్నది మాత్రం ఒక ముద్ద మొత్తం కలిసిపోయి ఉంటుంది. మనం దేని గురించి చూస్తే అది ముందుకు వస్తుంది. అది అన్నింటిని గురించి చూసినా అన్ని అక్కడ ఉంటాయి. అట్లాగా కలిసిపోయి ఉంటుంది ముద్దగా. regarded as 7 separate bricks. And however, these 7 principles are not to be regarded as 7 separate bricks. ఇట్లా వేరువేరుగా ఉన్నాయని అనుకోమాకండి. One placed above the other
ఎట్లాగైతే గోడకి మనం ఇటుక మీద ఇటుక ఎలాగా పేరుస్తామో, ఈ 7 ప్రిన్సిపల్స్ ఒకదాని మీద ఒకటి. అంటే పైన బ్రహ్మలోకం నుంచి, లేతే ఆ తురియాత్మ లోకం నుంచి ఇట్లా క్రమక్రమంగా ఒక్కొక్కటి కిందకి దిగుతూ, అట్టడుగున భూలోకం ఉంది. ఈ అట్టడుగున ఈ స్థూలము ఉంది. భౌతిక పదార్థం ఉంది అని మనం అనుకుంటాం. మామూలుగా అయితే అలాగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ అట్లా లేదిది. అలా ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నట్టుగా లేదు ఇవి. ది అదర్ వన్ ప్లేస్డ్ అబోవ్ ది అదర్ యాజ్ ఇన్ డయాగ్రామాటిక్ ఫార్మ్. మనం ఏదన్నా బొమ్మ రూపంలో ఏసి చూపించడానికి, మనం తెలియడానికి చిత్రం రూపంలోనో అవి వివరంగా మనకి ఇచ్చినప్పుడు, బట్ రాదర్ యాజ్ ఇంటర్రిలేటెడ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎ సెవెన్ ఫోల్డ్ స్ట్రక్చర్ అండ్ కనెక్షన్ ఆఫ్ పార్ట్స్. ఇది మొత్తం కలిసిపోయి ఉంటుంది ఇది. అవేంటి? ఆత్మ, బుద్ధి, మనస్సు. అంటే సంస్కృత పేర్లివి. దానికి మనం ఇంగ్లీష్‌లో ద డివైన్ స్పార్క్, ద మొనడిక్ ఎస్సెన్స్, తురియాత్మకి సంబంధించింది. బుద్ధి, ద డిస్క్రిమినేటింగ్ ప్రిన్సిపల్. ఇంకా అక్కడి నుంచి, ఎందుకంటే ఇది ఎక్కడికొస్తుంది? ఏకత్వం కేసి రావటంలా, అనేకత్వం కేసే వస్తోంది. కాబట్టి అనేక విభాగాలు మనకి గమనికలోకొస్తాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్న విభాగాలన్నీ మనకి గమనికలోకొస్తాయి కిందకి దిగే కొంది. అప్పుడు ఈ బుద్ధి అనేది ఏదైతే ఉందో, అంటే ద డిస్క్రిమినేటింగ్ ప్రిన్సిపల్, యుక్త అయుక్త విచక్షణ. ఆ విచక్షణ స్వభావం ఉన్నటువంటి బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే, ఆ అనేకత్వంలో ఆ ఏకత్వాన్ని చూడటానికి సహాయం చేస్తుంది ఇది. ఈ ప్రిన్సిపల్. అలాగే మనస్సు, ద మైండ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇక్కడ యెహోషువ ఈ మైండ్ ప్రిన్సిపల్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే హైయర్ ట్రయాడ్ కి సంబంధించిన ద ఇమ్మోర్టల్ కాన్స్టిట్యూయెంట్స్. ఈ హైయర్ ట్రయాడ్ ఏంటి? శాశ్వతంగా ఉండేది, మరణం లేనిది. మరణం లేదు కాబట్టి జన్మము లేదు అన్నట్టుగా, మొత్తానికి ఎల్లప్పుడూ నిత్యుడుగా ఉండేది ఇది. ఈ 3 విభాగాలు నిత్యముగా ఉండేవి, శాశ్వతముగా ఉండేవి. అంటే యెహోషువ ఏంటన్నమాట? శాశ్వతముగా ఉండేవాడు. అది కూడా ఏ ఏ విభాగానికి సంబంధించినోడు? మైండ్ ప్రిన్సిపల్. అంటే బుద్ధి కన్నా ఇంకా దిగువకి వచ్చినటువంటిది ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఆయన ఆయన చేసే పనులన్నీ, ఆయన మాట్లాడే మాటలన్నీ దేనికి సంబంధం ఉంటాయి? ఈ మైండ్ ప్రిన్సిపల్‌కి సంబంధంగా ఉంటుంది. ఇక లోయర్ క్వాటర్నరీ ఉంది. కామ, ప్రాణ, లింగ శరీర, స్థూల శరీర. అంటే స్థూల శరీరం 2 భాగాలుగా ఉంది గదా! ఈథరిక్ డబుల్, డెన్స్ ఫిజికల్ బాడీ. అట్లాగే కామ శరీరము, యూనివర్సల్ శక్తి, ద ద డిజైర్ ప్రిన్సిపల్. అలాగే ప్రాణ, ద లైఫ్ ప్రిన్సిపల్. లింగ శరీర, ద మోడల్ బాడీ. స్థూల శరీర, ద ఫిజికల్ బాడీ. ఇట్లా ఈ 7 ప్రిన్సిపల్స్ ఇవి. వీటిల్లో మనస్సు. మనస్సు అంటే ఆత్మ, బుద్ధి తర్వాతది. అంటే మనస్సు దేనికి ఉపాధిగా ఉంది? దానికి ముందేదైతే ఉంటుందో దానికి ఉపాధిగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా గాని మనకి ఒక విభాగం చూపించినప్పుడు అది ఇదిగా మారుతూ వస్తుంటుంది గదా! అది రావడానికి ఆధారంగా ఒక ఉపాధి గావాలి, ఒక దేహం గావాలి. అందుకని మనం బుద్ధికి ఉపాధిగా ఏదుంది? మనస్సుంది. అంటే బుద్ధికి ఉపాధిగా ఉన్నటువంటి మనస్సు అన్నది ఇక్కడ మనకి యెహోషువ రిప్రజెంట్ చేస్తున్నాడన్నమాట. మరి బుద్ధి ఎక్కడిది? ఆత్మ యొక్క ఉపాధిది అది. ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసిపోయినటువంటిది ఇక్కడ. అంటే జీవాత్మ, ఆ మొనాడ్ అన్నది ఇక్కడ యెహోషువ మనకి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ గురించి మనము బైబిల్‌లో ఎక్కడ ఏదొచ్చినా గాని దానికి అన్వయించుకుంటూ మనం చదువుకుంటే,
అప్పుడు చక్కగా మనకి ఆ మనలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవ్వటానికి చక్కగా ఉపయోగపడుతున్నది. ఈ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్, యెహోషువ రిప్రజెంట్స్ ద మైండ్. మైండ్ అనంగానే మనకి ఆత్మ, ఆత్మ యొక్క ఉపాధి బుద్ధి. అంటే ఆత్మ ఏం చేస్తుంది? బుద్ధిని ఉపాధిగా తీసుకొని కిందకి దిగింది. ఈ రెండిటికి ఉపాధిగా మైండ్. అంటే ఎక్కడికక్కడికి అంతకు ముందున్నయి మొత్తం కలిపి మళ్ళీ ఇంకొక ఉపాధి. అంటే ఉపాధి, ఉపాధి, ఉపాధి. ఇట్లా పొరలు పొరలుగా. ఈ ఆత్మ, బుద్ధికి ఆత్మకి ఉపాధిగా బుద్ధి. ఈ రెండిటికి కలిపి ఉపాధిగా మనస్సు. మైండ్ ప్రిన్సిపల్. అంటే ఫిఫ్త్ ప్రిన్సిపల్ అన్నమాట అది. ఆ మైండ్ ప్రిన్సిపల్‌ని ఈ యెహోషువ రిప్రజెంట్ చేస్తున్నాడు. అప్ టు ఎ సర్టెన్ స్టేజ్ ఆఫ్ అన్‌ఫోల్డ్‌మెంట్ ద మైండ్ ఇంప్రిజన్స్. ఇప్పుడేంటిది? దేంట్లోకి దిగాడు? దేహంలోకి దిగాడు. మళ్ళా ఉపాధిలోకొచ్చాడు గదా! అంటే దేహాత్మ అన్న దాంట్లోకొచ్చాడు. ఈ ద ఈ జంతు స్థితి నుంచి వచ్చినటువంటిదేదైతే ఉందో, ఆ దేహాత్మ, ఆ ఉపాధిలోకి ఇప్పుడు ఈ 3 కలిసినటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసినటువంటి ఆ జీవాత్మ దీంట్లోకి దిగాడు. అంటే యెహోషువ ఈ దేహాత్మలోకి దిగాడు. ఎందుకొచ్చింది? అప్ టు ఎ సర్టెన్ స్టేజ్ ఆఫ్ అన్‌ఫోల్డ్‌మెంట్ ద మైండ్ ఇంప్రిజన్స్. మరలా అంటే క్రమక్రమంగా స్థూలానికొచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? మూసుకుపోతా ఉంది. అంటే మ్యాటరు ఎవాల్వ్ అవుతోంది. స్పిరిటు ఇన్వాల్వ్ అవుతోంది. అంటే స్పిరిట్ ఏమో ముడుచుకుపోతోంది. మ్యాటర్ ఏమో ఎవాల్వ్ అవుతోంది. మ్యాటర్ ఎవాల్వ్ అవుతుంది. స్పిరిట్ ఇన్వాల్వ్ అవుతుంది. స్థూలానికి వచ్చే కొంది. మ్యాటర్ యొక్క డామినేషన్ పెరిగిపోతూ ఉంది. అప్పుడేమైంది స్పిరిటు ఈ మ్యాటర్‌లో ఇరుక్కుపోయినట్టయింది. అంటే బంధింపబడ్డట్టయింది. ఇంప్రిజన్స్ బంధింపబడ్డట్టయిందనమాట. The mind imprisons, distorts, and in consequence frequently loses the light of the interior sun, the divine self within. కాబట్టి ఏమైంది ఇది? Imprisons unfoldment up to a certain stage of unfoldment. మరి ఇట్లాగా మ్యాటర్‌లోకి కూరుకుపోయేటప్పటికల్లా ఇదేమో ముడుచుకుపోతూ ఉంది. మొగ్గలాగా అయిపోతుంది ఇది స్పిరిట్.
కాబట్టి అది మరలా వికాసం చెందేదాకా అప్ టు ఎ సర్టన్ స్టేజ్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ ద మైండ్ ఇంప్రిజన్స్, డిస్టార్ట్స్ అండ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఫ్రీక్వెంట్లీ లూజెస్ ద లైట్ ఆఫ్ ద ఇంటీరియర్ సన్. దానివల్ల ఏమైంది? ఆ చూపు తగ్గిపోయింది. అంటే ఒకదాన్ని చూడటమే అన్నట్టుగా రూపం వరకే పరిమితం అయిపోయింది. ఆ రూపానికి వెనుక దాగి ఉన్నటువంటి ఆ జీవాన్ని చూడటం అనేది ఆగిపోయింది. అందువల్ల ఏమైంది? ఇంటీరియర్ సన్, ఆయన యొక్క ఆ జీవము, ఆ చైతన్యం అనే ఆ సూర్యుడి యొక్క వెలుగుని కోల్పోయినట్టయింది. చీకట్లో ఉన్నట్టయింది. లూజెస్, ఫ్రీక్వెంట్లీ లూజెస్ ద లైట్ ఆఫ్ ద ఇంటీరియర్ సన్, ద డివైన్ సెల్ఫ్ వితిన్. అంటే నిరంతరము ప్రకాశించే ఆ సూర్యుడి వెలుగు, ఆ సౌర ప్రజ్ఞ, ఆ కాన్షియస్‌నెస్, దివ్య ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆ చైతన్యం, అది నిరంతరము ప్రకాశించేది. దానికి ఉదయము లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రము లేదు. నిరంతరము స్వయం ప్రకాశంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది. ఆ ప్రకాశాన్ని కోల్పోవటం జరుగుతుంది. అంటే అక్కడ ప్రకాశం ఉన్నప్పటికీ ఆ ప్రకాశాన్ని చూడలేని అంధుడుగా అయిపోయాడు. ఎందుకని? ఇంప్రిజన్స్. దేంట్లో? ఈ భౌతికము అనేది సంబంధించి ఈ రూప జగత్తులో బంధితమైపోయాడు. ఈ మ్యాటర్‌లో ఈ పదార్థంలో బంధితుడైపోయేటప్పుడు, ఈ ఈ రూపంలో బందీ అయ్యేటప్పటికల్లా ఆ డివైన్ సెల్ఫ్ యొక్క వెలుగుని కోల్పోవటం జరిగింది. ఇంటలెక్చువల్లీ మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు నైట్ అండ్ డే ఆర్ టు ఆల్టర్నేటింగ్ పీరియడ్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ లైట్ అండ్ డార్క్‌నెస్. ఇప్పుడేమైంది? 2గా అయిపోయింది. అంటే రాత్రి, పగలు వచ్చేస్తుంది. అంటే మేధస్సు పనిచేయటం ప్రారంభించింది. అంటే బుద్ధి గాకుండా, బుద్ధేమో యుక్తాయుక్త విచక్షణ ఉన్నది. అంటే దేన్ని చూసినా గాని, దానికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని కూడా చూసే ఇది ఆ బుద్ధికి ఉన్నది. దాన్ని గ్రహించగలిగే విషయం. కానీ ఆ మేధస్సు పనిచేయటం వల్ల, అంటే ఆ బుద్ధి ఇంకా మ్యాటర్‌లోకి కూరుకుపోయేటప్పటికల్లా, ఇంకా దిగువ స్థాయికి వచ్చేటప్పటికి, అప్పుడేమైంది? మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు నైట్ అండ్ డే. రాత్రి, పగలు అంటే కాసేపు ప్రకాశము కనిపిస్తుంది. ఆ ప్రకాశం కూడా సమంగా ఒకే రకంగా కాకుండా, ముందు కొద్దిగా, తర్వాత ఒక్కసారి మిట్ట మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రానికి అస్తమించటం. ఏది నిలకడగా లేదు. ఆ ప్రకాశమంతా నిలకడగా లేదు. మళ్ళీ పూర్తిగా అదృశ్యమైపోతా ఉంది. కొంతసేపు, కొంత సమయం, కొంతకాలం అస్సలుండటం లేదు. ఇట్లా రాత్రి, పగల్ని అనుభవించటం జరుగుతుంది. When, however, symbolically, the Battle of Gibeon has been successfully fought as by Yehoshua, then victory has been attained by the mind over both the sun and moon, and mastery achieved of interior spiritual power and light and of their material expression. ఇప్పుడు మనం యెహోషువ ఇక్కడ విజయాన్ని సాధించాడు. మరి యెహోషువ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఆత్మ, బుద్ధి, మనస్సునికి సంబంధించినటువంటి జీవాత్మని, ఆ మొనాడ్‌ని రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి జీవాత్మ ఇక్కడ విజయం సాధించింది. ఎట్లా విజయం సాధించింది? అది విజయం సాధించటం వల్ల వచ్చిన మార్పేంటి? అది మనం వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.
ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.